హాయ్ అండి. నమస్తే అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీస్ కేరళ లైవ్. ఇది ఇంకా క్రిస్మస్‌కనమాట. అందరూ మార్నింగ్ వస్తారు కదా! అలా వచ్చారు. ఇదేంటిది క్రిస్మస్ ఎప్పుడో అయిపోయింది. ఎప్పుడో అప్‌లోడ్ చేసిందంటే, నేను ఇంటికెళ్ళొచ్చిన తర్వాత చాలా సిక్ అయిపోయాను. తర్వాత సంక్రాంతి సంబరాలని చెప్పేసి ఇక్కడ కేరళ ఫెస్టివల్స్ అవన్నీ అప్‌లోడ్ చేయడానికి కొంచెం లేట్ అయింది. నేనింకా లేట్‌గా అప్‌లోడ్ చేశాను ఈ వీడియో. ఇదొచ్చేసి మేము క్రిస్మస్‌కి ప్రేయర్ పెట్టించుకున్నామండి. దానికోసం అని చెప్పేసి క్రిస్మస్సు మేము ప్రేయర్ పెట్టించుకున్నాం. కృతజ్ఞత కూడిక అలాగే ఆహ్, క క్రిస్మస్, న్యూ ఇయర్‌కి ఇవన్నీ కలిపి ఇంకా అన్నీ ఒకసారి మేము చేసేసాము. ఇంక దాని గురించి కొంచెం డెకరేషన్ అయి చేయించాం బాగానే. చేయించారు మా హస్బెండ్. ఇంక ఇక్కడ మా తోటికోడలిది ఇంక మరి ప్రేయర్ పెట్టించుకున్నాము. ఒక 60 మెంబర్స్‌కి అలా చెప్పుకున్నాము. దాని గురించి ఇక వంటలు స్టార్ట్ చేశామనమాట. ఇంకా మా తోటికోడలైతే సాంబార్ చాలా బాగా కాస్తది. ఇంకా తనకే వదిలేసారనమాట. "నువ్వే చూసుకో సాంబార్" అని చెప్పేసి. ఇంక తనమే కాస్తుంది ఇక్కడ. నేను వీడియోస్ తీస్తా ఉన్నాను. నేను మర్చిపోయాను వీడియోస్ తీద్దామని. కాకపోతే తర్వాత ఇంట్లో వాళ్ళే వీడియోస్ తీసుకోవా అంటే తీసుకున్నాను. ఇక్కడ సాంబార్ రెడీ అయిపోయింది. మేము ఇక్కడ అయితే నేను రైస్ కడిగేస్తున్నాను అత్తయ్య గారికి ఇవ్వడానికి. ఇది బిర్యానీ కోసం అనమాట. ఇంకా అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కో తలో పని అనమాట. ఇంట్లో వాళ్ళే, బయట హెల్పర్స్ ఎవరు రాలేదు. ఇంట్లో వాళ్ళే మేము చేసుకున్నాము. ఇక్కడైతే ఆడపడుచు వాళ్ళ అమ్మాయి ఇంకా బూరెల కోసం అని చెప్పేసి రెడీ చేస్తున్నారనమాట. ఇక్కడేమో నేను ఇంకా చికెన్ అయ్యేసి కడిగేసి ఇంకా అత్తయ్య గారికి ఇవ్వాలి. బయట కూర చేస్తూ ఉన్నారు. బయట పెట్టేసాము. ఇంకా వంటలు అయ్యినాయి. ఇంకా బయట అత్తయ్య గారు చేస్తున్నారు. మా అత్తయ్య గారు అయితే చాలా బాగా చేస్తారండి వంటలు. ఇంకా వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా బాగున్నాయి వంటలు, చాలా బాగా చేశారని చెప్పేసి అన్నారు. ఇదైతే ఫిష్ కర్రీ. ఇంకా ఒకటే అయిపోయింది పొయ్యి. దాని కారణంగా ఇంకా ఒకటి దింపి దింపి పెడతా ఉన్నారు పాపం అత్తయ్య గారు. ఇంకా ఇక్కడ చికెను కోసం అని చెప్పేసి ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను చెప్పాను కదా, నేను అసలు ఆ వీడియోస్ అసలు తీయలేదు. ఇంకా ఇంట్లో వాళ్ళే గుర్తు చేస్తూ ఉన్నారు. కొన్ని నేను తీసుకున్నాను. కొన్ని మా ఇంట్లో పిల్లలు ఉన్నారు, వాళ్ళ చేత తీయించాను. వాళ్ళు నాకు వీడియోస్ పెట్టారనమాట. వాళ్ళ ఫోన్స్‌తో తీసి నాకు పంపించారు. ఇక్కడ ఎలా చేస్తాననేది వీడియోస్ తీసుకో అన్నారు. అందుకని చెప్పేసి వీడియోస్ తీసుకుంటా ఉన్నాను. ఇంకా ఉల్లిపాయలు అవి ఏగిపోయిన తర్వాత మీకు తెలియనిదేముంది, అన్నీ మీకు తెలుసు కదా! ఇంకా చికెన్ వేసేసి ఇంకా తర్వాత మసాలాలయి ఏసేశారు. ఎలా చేశారనేది నేను దీంట్లో చూపిస్తాను. ఒకసారి చూడండి. ఇక్కడ మసాలా ఏసేస్తున్నారు. అల్లం, వెల్లుల్లి అలాగే వేసేశారు. ఇంక తర్వాత ఆ అల్లం, వెల్లుల్లి సెపరేటు అండ్ ధనియాలు, గసగసాలు కొన్ని కొన్ని ఉంటాయి కదా! అవన్నీ ఒక ముద్దలా చేస్తారనమాట. అది ఇది సెపరేట్‌గా చేశారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే అసలు అన్నీ కూడా పర్ఫెక్ట్‌గా, అసలు తక్కువ కాలేదు, ఎక్కువ కాలేదు. సమానంగా అన్నీ సరిపోయినాయండి. చాలా టేస్టీగా ఉన్నాయి. ఎందుకంటే బాగా చేస్తారనమాట. ఇంకా బయట నుంచి మేము తెప్పించుకుని ఎప్పుడు వంటలు చేయించలేదు. అత్తయ్య గారే ఏదొచ్చినా ఇంట్లో అత్తయ్య గారే వంటలు చేసేస్తూ ఉంటారు. వెనకాల మేము హెల్పర్స్ అనమాట ఆవిడకి. ఇంక మేము చేస్తూ ఉంటాం ఇంట్లో వాళ్ళందరూ. ఇంక బయట నుంచి ఈసారి అయితే బాగా సిక్ అయిపోయామండి. అసలు ఇంట్లో వాళ్ళందరూ కూడా చేసినంత సేపు హ్యాపీగా చేసేసాము. దేవుని పని కాబట్టి చేసేసాము. ఇంకా తర్వాత రోజు నుంచి బాగా సిక్ అయిపోయి అసలు బాడీ పెయిన్స్ వచ్చేసి, జ్వరాలొచ్చేసి, ఒక పక్కన మా పిల్లలకి హెల్త్ ఇష్యూస్. అంటే శీతాకాలం కదా! ఇక్కడి నుంచి కేరళ నుంచి మళ్ళీ అక్కడికెళ్ళిన తర్వాత క్లైమేట్ అండ్ వాటర్ చేంజ్ అవుతది కదా! దాని గురించి మా పెద్ద అబ్బాయి వామిటింగ్స్, ఫీవరు. అసలు అక్కడికి వెళ్ళామన్న మాటే కానీ అసలు చాలా సిక్ అయిపోయి వచ్చాము మేమైతే. ఇక్కడ అన్నీ చూసారా ఐటెమ్స్ ఏమేంటని ఇక్కడ నేనే సర్వ్ చేస్తాను ఫిష్ కర్రీ. ఇది చాలా బాగా జరిగింది. అందరూ కూడా సంతృప్తిగా తిన్నారు, వెళ్ళారు, మమ్మల్ని ఆశీర్వదించారు. ఇది మాకు చాలా హ్యాపీగా ఉంది. ఏమేమి చేసాము ఐటెమ్స్ అనేది నేను చెప్పలేదు కదా! పూరి, బిర్యానీ, చికెన్ కర్రీ, ఫిష్ కర్రీ అండ్ వైట్ రైస్, సాంబారు అండ్ పూరి. ఈ 7 ఐటెమ్స్ చేసాము. అత్తయ్య గారే చేశారు అన్నీ కూడా.
ఇంకా మా అమ్మగారు వచ్చారు. తర్వాత మా అమ్మగారు వచ్చిన తర్వాత ఆవిడ కూడా చెయ్యేశారు. ఇంకా ఈవినింగ్ ఆఫ్టర్నూన్ 3:30కి అలాగా స్టార్ట్ చేస్తే మొత్తం నైట్ 8:30 అయింది పాపం ఆవిడ అక్కడి నుంచి రావడానికి. మేమైతే రెడీ అయిపోయి ఇంకా మా పనులన్నీ చూసేసుకుని మేమైతే పైకి వెళ్ళిపోయాము. ఇంకా అన్నయ్య వాళ్ళందరూ కూడా వచ్చారు, మా ఫ్యామిలీ కూడా. వాళ్ళు కూడా హెల్ప్ చేశారు సర్వ్ చేసేటప్పుడు. అక్కడ వస్తారు కదా మగవాళ్ళు, అందరూ వాళ్ళే ఒక తలో చేసి అందరికీ వడ్డించారనమాట. చాలా బాగా అనిపించింది, చాలా బాగా సంతృప్తిగా తిన్నారు, అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు, మమ్మల్ని అందరూ దీవించారు. చక్కగానే ఎలాంటి పేరు రాలేదండి, మంచిగా ఫుడ్ అయ్యి బాగుంది, అంతా బాగా చేశారు అని మమ్మల్ని అందరినీ దీవించారు. మాకున్న సాక్ష్యాలు మేము చెప్పుకున్నాము, కృతజ్ఞతాస్తుతులు చెప్పుకున్నాం దేవునికి. ఆ రోజు అలాగే ఏ గొడవ లేకుండా ప్రశాంతంగా ఆ రోజు అలా అయిపోయిందండి. ఇంకా తర్వాత చెప్పాను కదా, ఆ రోజు ఏం తెలియలేదు, కానీ నెక్స్ట్ డే మాత్రం అసలు మామూలుగా లేవన్నమాట. ఇంకా మేము తినేసరికి 12:30 అలా అయిపోయింది. ఇంకా సామాన్లు ఎక్కడ వదిలేసి ఇంకా వెళ్ళి పడుకున్నాము. తర్వాత చూడండి ఎలా ఉంటుందో. చూసారా, మా తోడుగాళ్ళు నేను ఇంకా కూర్చుని అవి సామాన్లన్నీ ఇంకా కడుక్కుంటా ఉన్నాము అనమాట, మాట్లాడుకుంటూ చేసుకుంటా ఉన్నాము. ఇంకా ఇవన్నీ చేసేసరికి ఇంకా బాగా సిక్ అయిపోయి వచ్చాము మేము కేరళకి. ఇంకా నేను కూడా అటు ఇటు తిరగడం, అమ్మ వాళ్ళ ఇంటికి మా ఇంటికి అలాగ చల్లో అవి తిరగడం కొంచెం మాకు ఇబ్బంది అయిపోయింది. ఎందుకంటే న్యూ ఇయర్ అండ్ నా బర్త్డే, క్రిస్మస్, మా పిల్లాడి బర్త్డే అన్నీ ఒకసారి వస్తాయన్నమాట. ఇంకా బాగా హడావిడి అయిపోతుంది. మాకున్న క్రిస్మస్ హాలిడేస్కి మేము అక్కడికి వెళ్తాము. ఈసారి కొంచెం సిక్ అయ్యాము, అంతకుముందు బాగానే ఉండేది. ఇంకా మా ఇంటికి కూడా వెళ్ళాను, మా ఫ్యామిలీతో కొన్ని ఎంజాయ్ చేసి కొన్ని క్లిప్స్ తీసాను. ఇలాగా కూర్చుని అందరూ కూర్చుని ఒకసారి తిన్నాం, చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడితో నా బ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.